అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 16వ తారీఖు సోమవారం రోజున కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, నిమిషంలో మారి ఇంతకీ జూన్ 16వ తారీఖు సోమవారం రోజు కన్యా రాశి వారికి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, రాబోయే రోజులలో గ్రహాలు మీకు ఎటువంటి రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు అనేటిది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక కన్యా రాశి వారికి అందం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. బంధానికి అంతటి ప్రాధాన్యతనిస్తారు. స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తుంటారు. ఇక అదేవిధంగా కుటుంబంలో ఉన్న వారి యొక్క కష్టాలు ఎవరైతే చూస్తారో, మీ భార్య కానివ్వండి, మీ తల్లిదండ్రులు కానివ్వండి, సరేనండి, మీకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా సరే మీ అమ్మవారు ఒక యంత్రాన్ని అనేది పఠించండి. అది ఏమిటి అంటే, ఓం సర్వమంగళ్యాయ నమః అనే యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే కనుక ఆ అమ్మవారు మీరు ఖచ్చితంగా మీ యొక్క కష్టాలకు తోడుగా నీడగా ఉంటారండి. మీకు ఎటువంటి కష్టం రాకుండా మీ ఇంటికి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ నమ్మకమే బలం అంటారు కదా. మీ యొక్క అమ్మ యొక్క ఏదైనా నామం మనం చెప్పిన గుణము, దీన్ని కనుక మీరు కంటిన్యూగా మీకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు తలుచుకుంటే ఖచ్చితంగా మీకు ఆ దుర్గమ్మ తల్లి వల్ల మరింత కూడా మీరు శుభ ఫలితాలను అయితే వస్తాయండి. అదేవిధంగా మీకున్న కష్టాలను ఆ చంద్రుడు తొలగింపచేస్తాడు. మళ్ళీ మీకు కుటుంబ సభ్యులు మీరు కలుస్తారండి. మీ యొక్క కన్యా రాశి వారు ఇకపోతే ఈ సమయంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ కలవడం అయితే జరుగుతుంది. కుటుంబంలోని సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీ జీవితంలో కొత్త మార్గాలతో ప్రయాణిస్తున్న వారండి ఒక రకంగా డబ్బుల వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ అనేది లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది. ఇక వాటిని బాగా పొదుపు చేసుకుంటూ ఉంటారు. అటువంటి రాశి ఇక మీ కుటుంబంలోని గౌరవం మర్యాదలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఈ సమాజంలో మీకు ఏదైనా కీర్తి ప్రతిష్టలు, మీరు ఏదైతే రావాలి అని చెప్పి ఆశించారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు దక్కబోతూ ఉన్నాయండి. అన్ని రకాలుగా మీరు అనుకూలంగా ఉండబోతుంది. మీకు అంటే డబ్బు సంపాదించడానికి మీకు అనేక మార్గాలైతే ఆ చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకొని జీవితంలోని పైకి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కన్యా రాశి వారు మీరు ఏ పని అనుకున్నా సరే పనులు సమయం సహకారాలతో పూర్తిగా కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కాస్త టైం పడుతుంది. ఇక చూసే పనులు విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అనేది ఒక వ్యాపారస్తులకు లాభాలు కూడా వస్తాయి. ఇక ప్రారంభించడానికి ఇది ఒక మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది.
పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు మరియు అదేవిధంగా కుటుంబ సమస్యలతోనూ సఖ్యతగా ఉండేందుకు అన్ని రకాలుగా మీకు చక్కగా ఉండడం వలన ఇక అంటే ఇతర వ్యక్తులు మీ మీద ఎటువంటి చెడ్డ ఒపీనియన్స్ ఉండకుండా చాలా మంచి ఒపీనియన్ అయితే ఉంటుంది. ఇకపోతే ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకరోజు కన్యా రాశి వారు అనేది ఇక శక్తి అనేది ఉంటుంది. ఇక సద్వినియోగం చేసుకున్న జీవితంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి అవకాశాలు అయితే సాధారణంగా కూడా ఈ కింద పడుతున్నారు. ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగేంత సామర్థ్యం అనేది మీకు ఉంటుంది. ఇక ఎదుటివారికి ఎటువంటి సవాళ్ళు మీకు అనేది ఈ చిన్న సహాయం స్వీకరిస్తారు. అది వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మీ యొక్క కన్యా రాశి వారు ఇక ఏ విధంగానైతే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు అదేవిధంగా కన్యా రాశిలో ఎవరైతే ఉంటారో మీరు జూన్ 16వ తారీఖు సోమవారం రోజున కన్యా రాశి వారికి అయితే తుది నిర్ణయాన్ని అయితే వస్తారండి. మీలో ఎవరైతే నిర్ణయం ఎప్పుడు చూసినా కూడా అంటే అదే అంటారు కదా, పచ్చగడ్డి వేసినా కూడా బగ్గుమంటుంది. అటువంటి వైఖరి ఉన్నటువంటి భార్యాభర్తలు ఎప్పుడు కూడా నిత్యం గొడవలు పడి భార్యాభర్తలు రాబోయే రోజులలో మీరు మీ యొక్క జీవితానికి మీ యొక్క దాంపత్య జీవితానికి నిర్ణయం అయితే తెచ్చుకుంటారు. అది మీ యొక్క ఆలోచన మీ పైన ఆదాయం పడి ఉంటుంది. మీ యొక్క భార్యాభర్తల కోపానికి మీరు ఎక్కువైన ఈ యొక్క రాశి ఇబ్బందులన్నీ కూడా ఎదుటివైన పరిస్థితులు ఇద్దరు వ్యక్తులు కూడా మీరు తగ్గుతాయి. అటువంటి సమయంలో మీకైతే మీపై చెయ్యి చేసుకున్నారని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఏ సమస్య ఏది ఉందో మీ జీవితంలో నుంచి మీకు తీసివేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి దానికి సంబంధించిన మీ రాబోయే రోజులలో తుది నిర్ణయం అయితే తీసుకుంటారు. దీనివల్ల ఇబ్బందులు ఇద్దరు కూడా సహజంగానే ఉంటుందండి. కానీ ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన ఇది పాజిటివ్ ఆలోచన మీకు అనేది పాజిటివ్గా వస్తుంది. లేక ఇక భరించలేము ఈ బంధం మాకొద్దు అనుకునేవారు ఇక అవన్నీ కూడా మీ యొక్క రాశి ఇబ్బందుల బంధం వద్దు అనుకునేవారు ఈ విషయం మీపై చేయిగా ఉంటుందని కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సమస్య ఏదైనా సరే దాన్ని తీసివేయాలనేటువంటి మనుషులను జీవితం నుంచి తీసేయాలని చెప్పి ఆలోచన ఎవరికి కూడా రాకూడదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మీరు రాబోయే రోజులలో ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల ఎప్పుడు కూడా సహజంగానే ఉంటుందండి. కానీ ఇద్దరికి కలిసి తీసుకోవడం వల్ల పాజిటివ్గా ఆలోచించి మీకు పాజిటివ్ వస్తుంది. లేదా ఇక భరించలేము మాకు ఈ బంధం వద్దు అనుకునేవారు ఇక మీ యొక్క భార్యాభర్తల బంధానికి ఎండ్ కార్డు పలికినట్టుగా అవుతుంది. లేదా అంటే కన్యా రాశి వారు మీ యొక్క తుది నిర్ణయం అనేది మీ జీవితంలో పునాదిగా మారి రాబోయే రోజులలో మీకు దినదిన అభివృద్ధికి చెందుకోబోతుంది. ఇక ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఇద్దరు కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఒకే విధానంగా ఉంటుంది. ఇక చూశారు కదండి, కన్యా రాశి వారు జూన్ 16వ తారీఖు సోమవారం రోజున మీ జీవితానికి సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేరనివ్వద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యులతో సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం, ధనాదాయ మార్గాలు పెరగడం, చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు. పెద్దల నుంచి అకస్మాత్తుగా ధన లాభం అయితే ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగడం, ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకున్న వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగడం, సమాజంలోని ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందడం, వృత్తి వ్యాపారంలోని అనుకూలత ఏర్పడుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడుతున్నాయి. చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు ఏర్పడడం, ఉద్యోగమున్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సమాజంలోని పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడను. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఓకొలికి వస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఒత్తిడిని అధిగమిస్తారు.
సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. భూక్రయ విక్రయాలు నూతన లాభాలు అందడం, ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడను, నూతన వాహన యోగం ఏర్పడను, కీలక